సందర్భంగా ఏర్పాటు సభకు చేసిన మీ అందరికీ అవగతన మరొకసారి ధన్యవాదాలు. దేశ స్వాతంత్ర సమర సంగ్రామంలో తనదే శైలిలో కృషి చేసినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి యొక్క పోరాటం అనన్యం. దక్షిణ భారతదేశం నుంచి ఏకైక తెలుగు గదర్వీరుడు, సమాజంలోని అసమానతలను చూచి చలించి విప్లవాన్ని విలక్షణంగా అధ్యయనం చేసిన ధీరుడు, విస్తృతమైన తన అనుభవాలను అక్షరీకరించి నేను నా దేశం అని పేరిట అద్భుతమైన ఆత్మకథను భారత ప్రజలకు అందించినటువంటి మహా వ్యక్తి ఆయనే శ్రీ దర్శి చెంచయ్య గారు. సామాన్య సాంప్రదాయ తెలుగు వైశ్య కుటుంబంలో ప్రకాశం జిల్లా కనిగిరిలో 28/12/1980 సంవత్సరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ధైర్య సాహసాలతో, నీతి నిజాయితీతో, ముక్కుకు సూటిగా ఉండే మనస్తత్వంతో ఉండే ఆయన పోరాటంలో అసమాన యోధుడిగా ఎదిగారు. ఒంగోలు మెట్రికులేషన్, చెన్నైలో బిఏ పట్టా పొంది ఉన్నత విద్యకై అమెరికా బెర్క్లీ విశ్వవిద్యాలయంలో వ్యవసాయశాస్త్రంలో పట్టా పొందారు. అక్కడ చదువుకుంటూనే దేశ స్వాతంత్రం కోసం తోటి విద్యార్థులతో కలిసి గదర్ పార్టీని స్థాపించి బర్మా నుండి సాయుధ పోరాటం సాగించడానికి అమెరికా నుండి ఆయుధాలు తీసుకువస్తూ బయలుదేరి కెనడా, ఫిలిప్పైన్స్, బ్యాంకాక్, జపాన్ తీరాల వెంబడి ప్రయాణిస్తూ మార్గమధ్యంలో బ్రిటిష్ వారికి చిక్కి చిత్రింపులకు గురయ్యారు. దక్షిణ భారతదేశంలో ఆనాడు మొట్టమొదటి రాజకీయ డిటెన్యూగా ఉంచని జైలు లేదంటే అతిశయోక్తి కాదు. అనేక జైళ్లలో ఉంచి మిలిటరీ మార్షల్ కోర్టు ముందు హాజరుపరిచినా, విచారించిన ఏ కుట్ర కేసులోనూ ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకనందున డిటెన్యూ హోదాలో 1948 సంవత్సరంలో విడుదల చేశారండి. ఆయన సాహిత్యకారుడిగా, సామాజికవేత్తగా, సంఘ సంస్కర్తగా, సాంస్కృతిక ఉద్యమకారుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన శ్రీ దర్శి చెంచయ్య గారి ప్రజ్ఞ బహుముఖం. నేను నా దేశం ఆత్మకథ అనే 52వ సంవత్సరంలో స్వాతంత్ర సమరయోధుడు శ్రీ గద్దె లింగయ్య గారు మొదటిసారిగా ముద్రించిన 400 పుటల నేను నా దేశం ఆత్మకథను బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గురి కొయ్యలకు బలైన తన పంజాబ్ మిత్రుడు సర్దార్ బలవంత్ సింగ్కు, ఆయన భార్యకు అంకితం ఇచ్చారు. నిస్సందేహం తన ప్రతిబింబాన్ని చూపించింది అని అంటారు.